గుడ్ మార్నింగ్. అవకాశం ఉన్న ప్రతి కాలేజ్కి కూడా నేను రావడం జరుగుతుంది. వచ్చి పిల్లల్ని అడుగుతా, ఏం చదువుదాం, ఏం అవుదాం అనుకుంటున్నారో అనేది అడుగుతాం. జస్ట్ వాళ్ళ అంబిషన్స్ ఏదైతే ఉందో అది చెప్పినందుకు గాను 100 రూపీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే 100 రూపీస్ అనేది ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను అంటే, జస్ట్ మీరు ఏం లేదు, ఏం చదువుదాం అనుకుంటున్నారు, ఏం అవుదాం అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, అది జస్ట్ 1 మినిట్ లోపే చెప్పేస్తే 100 రూపీస్ ఇస్తా. ఇవ్వడానికి రీజన్ ఏంటంటే 100 రూపీస్ అనేది ఇక్కడ చదువుతూనే పిల్లలు డబ్బులు సంపాదించుకోవాలి. యాక్చువల్గా చదివిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. లేదా అనుకున్నది సాధించలేక, రిసోర్సెస్ సరిగ్గా లేక, అనుకున్నది సాధించలేక, పిల్లలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోలేకపోతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకున్న టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. జనం కాలేజీలో చదువుకుంటే మన సార్స్ మనకంటే పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళు మనకంటే ముందుగా చదువుకొని వాళ్ళకున్న స్కిల్తోని మనకి చెప్తారు. మనం ఆ కాలేజీకి ఫీజు కడతాం, కాలేజ్ వాళ్ళు ఏమో టీచర్స్కి ఫీజు కడతారు. ఇది జరిగే ప్రాసెస్. అక్కడ మనం డిగ్రీ చదువుతున్నాం అంటే మనం ఇంటర్ ఆల్రెడీ చదివొచ్చాం. మనం చెప్పేది ఏదైతే ఉందో అది ఇంటర్ చదివే పిల్లలకి ఉపయోగపడుతుంది. కానీ అలాగని చెప్పి మనం ఇంటర్ చదివే పిల్లని కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తానంటే ఎవరో రారు. మనం డిగ్రీ చదువుతున్నాం. కాకపోతే మనం డిగ్రీ చదువుకునే టైంలోని మనకున్న స్కిల్తోని ఇంటర్ 10th 5th వీళ్ళందరికీ చెప్పగలిగే ఇదిలో మనం ఉంటాం. ఇదే మనం ఇలా చెప్పడం వల్ల, చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఒక టాలెంట్ అంటూ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం ఇలా చెప్పడం వల్ల. ఇదే మనం చదువుతూనే డబ్బులు సంపాదించుకునే విధంగా ఉపయోగించుకోవాలన్నమాట. మనకున్న టాలెంట్ ఏదైతే ఉందో ఒక పక్క మనం డిగ్రీ చదువుతూనే ఫైనాన్షియల్గా మనకి డబ్బులు వచ్చే మార్గం చూసుకోవాలి. అలాగని చెప్పి చదువు వదిలేసి డబ్బులు రావాలి అని చెప్పి వేరే దానిలోకి వెళ్ళిపోవడం కాదు. మీరు చదివి ఏదైతే అకాడమిక్ సిలబస్ ఉందో దానిలోనే అద్భుతంగా ప్రజెంటేషన్ స్కిల్స్ మనకు ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ మనకి ఎప్పుడైతే అద్భుతంగా ఉంటాయో మనం పక్క వాళ్ళకు ఉపయోగపడితే డబ్బులు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. మనం జాబ్ చేసిన లేదంటే వ్యాపారం చేసినా, జాబ్ చేసినా మన పక్క వాళ్ళకి ఉపయోగపడితే జీతం ఇస్తారు. వ్యాపారం చేసినా మనం సర్వీసెస్ ఏదైతే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం పక్క వాళ్ళకి ఇవ్వగలిగితే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఏదైనా పక్క వాళ్ళకి మనం ఉపయోగపడినంతసేపే మనకు డబ్బులు వస్తాయి. ఇది మనం చదువుతూనే మనం ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి షేర్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఎవరి అంతరాలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఎవరి ఛానల్ వాళ్ళే మీకున్న టాలెంట్ ఏదైతే ఉందో, ఫిజిక్స్లో ఉంటే ఫిజిక్స్, పాటల్లో ఉంటే పాటలు పాడండి, నెరేషన్ చెప్పే విధానం, నెరేషన్ ఏదైనా స్టోరీ టెల్లింగ్ ఏదైనా ఉంటే అది చేయండి. లేదా డ్యాన్స్లో వస్తే డ్యాన్స్లు వేయండి. అది మీ యూట్యూబ్ ఛానల్లో మీరే పెట్టుకోండి. అది నీట్గా ప్రజెంటేషన్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుని లింక్ నాకు షేర్ చేయండి. మేము 20 మంది స్టాఫ్ ఉంటాం. 20 మంది కంటిన్యూస్గా ఈ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మానిటర్ చేయడమే మా పని. ఇలా చూడడం వల్ల మీకు వాచ్ టైం పెరుగుతుంది. యూట్యూబ్ నుంచి రెగ్యులర్గా మీకు డబ్బులు వస్తాయి. వాచ్ టైం పెరిగిన తర్వాత మీకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్కి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ మా దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇచ్చేదే తప్ప ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏముండవు. ఇది వెరీ క్లియర్. ఇలాగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కాలేజ్కి ఏదైతే ఉందో మీ కాలేజ్లో చదివే పిల్లలు బాగా టాలెంట్ ప్రదర్శించారు, వీళ్ళు 10,000 రూపీస్ గెలుచుకున్నారు అంటే కాలేజీకి కూడా పేరు వస్తుంది. యూట్యూబ్లో ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శించుకుంటారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే పలానా కాలేజ్ పిల్లోడు ఇంత అద్భుతంగా చేశాడు అనే ఐడెంటిఫికేషన్ మీకు వచ్చింది అంటే అడ్మిషన్లు అనేది మీ దగ్గరికి వస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగం అన్నమాట. ఇది పిల్లలకి బెనిఫిట్ ఏంటంటే చదువుతూనే యూట్యూబ్ నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు అద్భుతంగా ప్రజెంటేషన్ చేసిన పిల్లలకి నేను వచ్చి డబ్బులు ఇస్తాను, 10,000 రూపీస్. నేను 10,000 రూపీస్ వచ్చి ఇచ్చానంటే 10,000 రూపీస్తో పోతుంది. ఏమవుదాం అనుకుంటున్నారో, ప్లానింగ్ ఏంటి అన్నీ తెలుసుకుంటాను. వాళ్ళకి స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా జాబ్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ ఏమున్నా సరే ఇంటిమేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా నాన్ ప్రాఫిట్ మోటివ్. లేదు ఏదైనా బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకుంటే వీళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత, లేదంటే కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఏదైనా బిజినెస్ చేద్దామని ఉంటే వీళ్ళకి టాలెంట్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఏదైనా పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళ కన్సెంట్ తీసుకొని. సో ఒకటి పని ఇప్పించడం కూడా జరుగుతుంది వీళ్ళకి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే. సో ఈ విధంగా ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. పిల్లలు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాలేజ్ కూడా ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే అడ్మిషన్స్ కోసం మనం వెళ్ళాల్సిన పని లేదు. పిల్లలు మీ దగ్గర చదువుకున్న పిల్లలు అద్భుతంగా టాలెంట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, పక్క వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటున్నారు అంటే ఆటోమేటిక్గా పిల్లలే మీ దగ్గరకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.